ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబ్ అండ్ మన ఇన్స్టా ఫ్రెండ్స్ ఫస్ట్ ఈరోజే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. అది కూడా మన గణేషన్ గురించి, మనకు వ్యూస్ గురించి, మనకు అమౌంట్ గురించి, దాని గురించి కాదు. మన దగ్గర ఏంటంటే ఒకసారి బాబు వీళ్ళని చూపి, ఒకసారి వీళ్ళు ఎంతమంది ఇప్పుడు ఒక 8 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నాది బాబు చెప్పి అప్పుడు ఒకప్పుడు 40 మెంబర్స్ ఉంటుండే అండి. అందరూ చందా గురించి అని ఒక 3-4 months బ్యాక్ గణేష్ పండుగ వచ్చే ముందు అందరూ గణేష్ పెడదాం డీజే లైటింగ్ పెడదాం అంటారు, పెద్ద సెటప్ కావాలంటారు. గణేష్ వచ్చే లోపట్ల అండి అసలు ఒక్కరు కనిపించట్లేరు. ఈ 8-9 మెంబర్స్ వీళ్ళు ఉన్నోళ్ళు మాత్రం, ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే, వీళ్ళు పనిచేయడం మాత్రం వీళ్ళే మిగిలిపోయారండి. ఒక 15 years నుంచి మేము గణేష్ పెడుతున్నాము. ఇది సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్. వీళ్ళు ఈ సంవత్సరం కొత్త పేరు మార్చారు. ఎందుకంటే 40 మెంబర్స్కి వెళ్ళి ఇప్పుడు 9 మెంబర్స్ మిగిలిరు కనుక 15 మెంబర్స్ ఉంటారండి. కరెక్ట్ కౌంట్ చేయలేదు. వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. ఈరోజు ఫస్ట్ డే కదా, బట్ 2 daysలో 1 dayలో ఒకరు 2-3 వెళ్ళిపోతారు. అట్లా ఏం లేదు. నిన్ననే ఒక అతను వెళ్ళిపోతున్నాను నైట్. అతని పేరు రివీల్ చేయను, తర్వాత చేస్తాడు. ఇక్కడనే ఉంటాడు, మన కాలనీలో ఉంటాడు, మన ఫ్రెండే. అయితే అతను నిన్న గణేష్ను బట్టకి వెళ్ళిండండి. మేము ఇక్కడ ఓకే, మేమైతే ఇక్కడ మేము పనిగో ఇది బాబు ఇది మేము మొత్తం డెకరేషన్ కొడుతున్నాం మేము. అయితే అది మా ప్రాబ్లం కాదండి, అది రెయిన్ వచ్చింది, ఫుల్ రెయిన్ వచ్చింది, రెయిన్ ప్రాబ్లం, వర్షాన్ని. ఇక్కడికి వచ్చి నాకు చలి పెడుతుంది, జ్వరం వచ్చింది, దగ్గు టాబ్లెట్, జ్వరం వచ్చింది, నన్నే తిడుతురంటే మేము ఇక్కడ చాలా వర్క్ చేసాం. వాళ్ళు 2 wheeler పైన బండి పైన వేసి వచ్చి నన్ను తిడుతురంటే ఎట్లయితుందండి? మా గురించి కాదు, దేవుని బట్ట గురించి కదండి అది వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, మీరన్నా చూసి, ఇది మాకు మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్, మాకు డబ్బుల గురించి కాదు, ఇది అకౌంట్ డబ్బుల గురించి కాదు. ఓన్లీ మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరూ మళ్ళీ రావాలి ఈ వీడియో చూసి, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా అందరూ ఈ వీడియోలో ఎందుకు కనిపించాలని బాధపడాలని చెప్పి ఇది బ్లాగ్ ఇది. అందుకనే ఫ్రెండ్స్ గణేష్కి అయితే చాలా తక్కువ చందా అయింది. ఆ చందాలో చూసుకుంటా ఏమున్నా కూడా అందరూ మన లేక ఇతను సాయి, ఇతని పేరు సాయి అండి. మన రాజగోపాల్ రెడ్డి తెలుసు కదా, వాళ్ళ దగ్గర మొత్తం రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇంటర్ వరకు చదువుకుండండి, చెప్తే డాడీ మాటని. ఇప్పుడు మొత్తం చెడిపోయాడు, ఎవ్వరు మాట ఇంటలేడు, సీతయ్య అంటుండే. ఇప్పుడు మన సాయి ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను మహేష్ అండి. డైలీ చాలా కష్టపడతాడు. వీళ్ళ వైఫ్ వచ్చి కానిస్టేబుల్ అండి. ఇతను కూడా మన మహేష్ గుర్తుపెట్టుకోండి. ఇతను మెయిన్ పని దొంగ అండి. ఇతను ఇట్లా సెటర్లు ఇగో ఇట్లా పాన్లు తినుకుంటే ఇట్లా ఉంటాడండి, అంతే. ఇతను పని చేయడు, ఏం చేయడు, షో ఫైట్ చెప్తాడు. పని చేసేటోళ్ళు అనుకో వాళ్ళ ముందర పోయి మొత్తుకుంటాడు, ఏమైంది రాబోయ్ ఏం చేస్తారే అంటాడు. ఆ పని చేసేటప్పుడు వెళ్ళిపోతాడు, వేస్ట్. ఇతను మహేష్ అండి, మొత్తం మెయిన్. ఇతను మొత్తం ఇగో కరెంటు ఎట్లా వస్తుందంటే జెట్ స్పీడ్ లో కొడుతుందండి కరెంటు. డబల్ పిన్ డీజే పెట్టినా కూడా కరెంట్ ఆగుతుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు లైట్ పోయింది, కొంచెం ప్రాబ్లం ఉందంటే మళ్ళీ సెట్ చేస్తున్నాడు. ఇతను మనోజ్ అండి. ఇతను ఏదో చదువుకుంటుండు, సీఏ అంట. నేనైతే సీఏ అంటే పోలీస్ సీఏ అనుకున్నా ఫస్ట్, నాకు తెలియదు ఇంకో సీఏ ఉంటుంది. ఇతడేమో చూద్దాం, వీడు చాలా రోజుల నుంచి అవుతుండండి. భగవంతుడు ఈ గణేశుడు ఆశీర్వాదాలు ఇచ్చి వీనికి జాబ్ వచ్చేటట్టు చేయండి. ఇతను ఆంటీ లవర్ బాయ్ అండి. ఇతను ఆంటీల గురించి ఎంత కావాలంటే అంత చేస్తాడండి. పనికి పోడు, ఒక డ్యూటీ చేయడు. ఆంటీ ఫోన్ కొట్టిందంటే వైజాగ్ కాదు, చిత్తూరు, వరంగల్, కర్నూలు ఎక్కడైనా వదిలాడు. సత్యాన్ని ఇతనైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇతను మన కంటెంట్ లో కనిపిస్తుంటాడు. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంటాడు. ఈయన ఎవరైనా కాల్లో వస్తే వెళ్తాడు. ఈయన మన డైలీ రెగ్యులర్ వీడియోలో కనిపిస్తాడు. ఇతను గుర్తుపెట్టుకోండి, సత్య ఇతని పేరు. ఇతను విరావు అండి. ఇతను విరావు మొత్తం. ఇతను డెకరేషన్ అయితే ఇతనే కొడుతుండు, 4 days నుంచి కొడుతుండు. మీకు ఎవరికన్నా డెకరేషన్ గురించి కావాలంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ పెడతా. ఒక 1 week అవుతుందండి అంతే. గణేష్ గురించి ముందే అండి కొంచెము. ఇతను వర్క్ వచ్చేసి డెకరేషన్ కాదు, ఇతను ఏదో మన గురించి కొడుతుంది. ఇతను వర్క్ ఫోటోగ్రాఫర్, ఇతను ఫోటో అండ్ వీడియో ఎడిటర్. ఇప్పుడు మనం తీసేది ఇతను ఫోన్, పెద్ద ఫోన్ కొన్నాడు ఇలా వీడియోలో ఫోటోల గురించి, iPhone 14 Plus అండి. ఇది గణేష్ వచ్చేసి ఎమ్మెల్యే కానీ రోడ్ నెంబర్ 12 అండి. ఇది మన ఇక్కడ నియర్ బై, ఇది డి యూనివర్సిటీ తెలుసు కదా. మన డిఎస్పీని కలిసినప్పుడు డి యూనివర్సిటీ అంటే గుర్తుపట్టాడు, ధర్మపురి అరవింద్ అంటే గుర్తుపట్టాడు, కానీ మన మహేశ్వర్ రెడ్డి శ్రీకు అంటే గుర్తుపట్టలేదు. మీరు కూడా డి యూనివర్స్ అక్కడ మాము పాన్ షాప్ ఉంటుంది చూడండి. మాము పాన్ షాప్ దగ్గరకు వచ్చి రైట్ కొట్టండి. రైట్ కొడితే సారీ అండి చెప్పడం మర్చిపోయినా, మాకు ఇక్కడ కళ్యాణి ఉంటుంది, కళ్యాణి ముద్ర ఇన్స్టా చాలా ఫేమస్ అండి. వాళ్ళ ఇంటి పక్కనే అవసరమైతే ఆమెతో కూడా ఒక చిన్న బ్లాగ్ పెట్టిస్తాం. మరి చూడండి, లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి ఛానల్ అవుతుంది, ఈరోజు అయితే ఓపెన్ అవుతుంది ఛానల్ మనది. ఛానల్ పేరు ఇప్పుడు పెడతాం కొద్దిసేపట్లో. మంచిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి. జస్ట్ టైం పాస్ గురించి, మన గురించి మనకు అంతే. మనోళ్ళకి తెలిస్తే చాలు, మనోళ్ళు చూస్తే చాలు అన్నట్టు, అంతేగాని డబ్బుల గురించి కాదండి ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇంకో బ్రదర్ ని చెప్పడం మర్చిపోయినా. తను బబ్బు అండి. ఇతను కార్ పోతుందండి, కార్ పోతుంది. కానీ ఇక్కడ కొత్తగూడ డ్రైవర్లు వచ్చేసి ఇక్కడ కార్ పోవడానికి
అవుతుందండి, గ్యాప్ కూడా ఉందండి. ఆ గ్యాప్ ఉన్న కూడా ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. మీకు కూడా ఇట్లా గణేష్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంటే కొట్లాడకండి, బాధపడకండి. కార్లు గిర్లు ఏమన్నా అడ్డు పెడితే, బైకులు ఏమన్నా అడ్డు పెడితే తీసేయండి. డీజే దగ్గర కూడా కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టకండి, తక్కువ పెట్టండి సౌండ్. ఆయన మొత్తుకుంటుండు, ఏం ప్రాబ్లం లేదు, అతను వదిలేసేయండి. ఇతను బాబు మంచిగా చదువుకో, బాబు మంచిగా చదువుకో, మంచిగా చెయ్యి, ఓకేనా. ఇతను మన సాయి వాళ్ళ ఇప్పుడే చెప్పినా కదా, సాయి వాళ్ళ తమ్ముడు. ఇప్పుడే అండి సుధాకర్ అని వచ్చింది, చిల్లర సుధాకర్ మా ఫ్రెండ్. ఇతను సుధాకర్ అండి. ఇప్పుడే ఆరని కొడుతుంటే ఎవడో చెత్త నా కొడుకు అని ఇప్పుడే కొడదా మనం గన్ను తీసిన బయటికి. కానీ మన ఫ్రెండ్ అని సుధాకర్ అని చెప్పేసి ఏమంటలేమండి, గాడి నీకు అలా అంటుండు. ఓకే నా ఫ్రెండ్స్, ఇగో ఇతను ఇంకా ఇద్దరిని మర్చిపోయినా, చిన్న పిల్లలు వచ్చి రే బాబు ఈడు మన పడిపోయాడు. ఇటు గణేష్ పెట్టినామన్నందుకు ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్మెంట్ చేస్తుండు. గుండు ఇక్కడ ఉందా, ఇటు గుండు అండి ఇతని పేరు. ఇతని పేరు అయితే గుండు అండి. దూరం ఉండు బాబు. ఇతను కూడా మంచోడే అండి, మనోడే పేరు. ఓకేనా, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి, షేర్లు గుద్దండి, అన్నీ చేయండి. మా వీడియోలు చూసి కొంచెం ఆనందపడండి అంతే. జస్ట్ మాకు అమౌంట్ గురించి ప్రాబ్లం కాదండి. అమౌంట్ ఓకే, అమౌంట్ గురించి ఏం లేదు. మాకు అమౌంట్ కావాలి లేదా ఫేమస్ గురించి అని కాదు, జస్ట్ మా ఫ్రెండ్స్కి మాకు తెలవడానికి అంతే. ఇది జస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.